10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల గోడు పట్టించుకున్న నాదుడే లేకుండా పోయారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వలేదు. పేపర్ లీకేజ్లతో గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పామంటున్నారు. ఈ ప్రభుత్వమైనా నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని వరంగల్ నిరుద్యోగులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ నుంచి మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. కొట్లాడి సాధించుకున్న 10 ఏళ్ల తెలంగాణలో కొలువుల కొట్లాట ఇంకా మానలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేరలేదు. మరి ఈ ప్రభుత్వం కూడా భర్జన పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు నిరుద్యోగ భృతికి అనేటువంటి విషయాన్ని కాకతీయ క్యాంపస్లో ఉన్నాం. నాన్న నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిరుద్యోగ భృతికి సంబంధించి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మీకు ఏమనిపిస్తుంది? ఇద్దరిది ఒకే వైఖరి అనిపిస్తుంది. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చి అని మాట తప్పింది. మొన్నటికి మొన్న ఈ యొక్క సార్వత్రిక ఎలక్షన్లో భాగంగా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్లో నిరుద్యోగ భృతి ప్రకటిస్తా అని చెప్పి ప్రకటించినాక మొన్నటికి మొన్న శాసనసభ సమావేశంలో అధికార పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిండు శాసనసభలో నిరుద్యోగ భృతి సంబంధించినటువంటి విషయంలో ప్రతిపక్షాలు అడిగితే నిరుద్యోగ సంబంధించిన భృతి మా దృష్టి లేదు, ఆ ఊసే లేదని చెప్పడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా నిరుద్యోగులను వాడుకుంటుంది, నిరుద్యోగుల పేరు మీద గద్దెనెక్కుతుంది. కానీ నిరుద్యోగులు వీళ్ళందరికీ శాపంగా మారీలు కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తొందరనే ఈ యొక్క నిరుద్యోగ భృతి ఏదైతే దాని మీద స్పష్టమైన వైఖరి తెలియజేయాలి. అంతేకాకుండా ఏదైతే ప్రకటించిందో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఒక విద్యార్థి నాయకునిగా నేను తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, నిరుద్యోగుల పరిస్థితికి సంబంధించి అసలు ఎలా ఏముండదు? ఏ నిరుద్యోగులు అయితే కొట్లాడితే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసిందని చెప్పేసి 10 ఏళ్ళ ఈ కేసీఆర్ పాలనను బొందబెట్టి ఈ కాంగ్రెస్ పాలన తీసుకొస్తే పట్టుమని 10 రోజులు అయితే లేదు. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఏదైతే విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ పేరుతోని నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిర్రో ఆ భృతి ఇస్తలేము మేము చెప్పలే అని చెప్పేసి సాక్షాత్తు ఆర్థిక మంత్రి గారే శాసనసభ వేదికగా ప్రకటించిందంటే ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ ఎటువైపు తీసుకుపోవాలనుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే విద్యార్థి వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక పాలన అవలంబించిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 10 రోజులే వాళ్ళ యొక్క వైఖరిలో తేటతెల్లమైంది. మేము దయచేసి కోరుకునేది ఏంటంటే ఏ నిరుద్యోగుల పేరు చెప్పుకొని మీరు అధికారంలోకి వచ్చిల్లో ఆ నిరుద్యోగులకు వెంటనే క్యాలెండర్ ప్రకటించాలి. ఖచ్చితంగా ఎగ్జామ్స్కి ఇప్పటికిప్పుడు పెడతామని చెప్పేసి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. మేము వృత్తి గురించి అడుగుతున్నాము, మాకు ఉపాధి గురించి అడుగుతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు కూడా కేసీఆర్ వైఖరిని అవలంబిస్తే కేసీఆర్కి అయితే ఏదైతే శంకరగిరి మాన్యాలకు వెళ్ళిండో ఆ శంకరగిరి మాన్యాలకు మిమ్మల్ని కూడా ఈ విద్యార్థులు పంపించేటువంటి కార్యక్రమానికి ఒడిగడతారని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా 10 రోజులు కూడా కాలేదు కాబట్టి విద్యార్థులుగా మేము కూడా సమయం ఇస్తాం. కానీ మీరు అనుకూల ప్రకటనలు చేయండి, దానికి అనుకూలంగా మీరు పని చేయండి. కానీ ఈ విధంగా మేము ప్రకటించలేని తప్పించుకుంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఉద్యమంతో వచ్చినటువంటి తెలంగాణ సమాజం ఖచ్చితంగా మీ పాలన కూడా గోరీ కడుతుంది. నా పేరు మాచల రాంబాబు, ఏబీ జాతీయ కార్యవర్గ. చెప్పండి, అసలు నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం కావచ్చు, మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈరోజు నిరుద్యోగ భృతియే కాదండి, ఉద్యోగాలు లేక ఈరోజు తెలంగాణ రాష్ట్ర ధ్యేయమేగా అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరుణంలో హైదరాబాదు భారీ బహిరంగ సభ మీటింగ్లో ప్రియాంక గాంధీ గారితో నిర్వహించిన బహిరంగ సభలో నిరుద్యోగ భృతి ప్రకటించడం వాస్తవమే. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో ఒక ఆర్థిక శాఖ మంత్రి అయింది కూడా ఎలాంటి నిరుద్యోగ భృతి ప్రకటించలేదనడం హాస్యాస్పదంగా మేము వ్యక్తపరుస్తూ ఉన్నాము. తక్షణమే కూడా గతంలో కూడా ఏవైతే ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా వెనువెంటనే పరిశీలించి నేటి యువతరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే కనుక మంచి భవిష్యత్తును అందించిన వారు అవుతారని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. కాకతీయ యూనివర్సిటీ రంజిత్ కుమార్. మొత్తానికైతే చూస్తున్నాం, నిరుద్యోగ పోరాటంతో అటు కేసీఆర్ ప్రభుత్వానికైతే కాలం చెల్లింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాలి. ఆ ఎన్నికల హామీలో ఇచ్చిన మేరకు ఉద్యోగ క్యాలెండర్ ప్రకారంగా క్రమం తప్పకుండా ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు వేసి నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి విషయాన్ని చెప్పడంతో పాటుగా ప్రభుత్వం నిరుద్యోగ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇచ్చి తీరాలి, ఉద్యోగాలు
వచ్చేంత వరకు నిరుద్యోగులను ప్రభుత్వమే ఆదుకోవాలనేటువంటి డిమాండ్ అయితే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్ రాజ్, న్యూస్, వరంగల్.